బామ్మగారి పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది. బతికే ఉందిలే, గట్టి పెండం. 10 సార్లు పరిగెత్తినా పడుకుందే గాని పైకి మాత్రం పోలేదు. ఇదిగా ఇదిగా ఏం తిన్నావు? ఈ వయసులో ఏదైనా తింటే ఇలాగే అడ్డం పడాల్సి వస్తుంది. అమ్మా బాగా నీరసంగా ఉన్నట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఎందుకురా ఎందుకు డబ్బులు వేస్ట్? మాస్టర్ గారిని అడిగి ఏదో ఒక పౌడర్ ఇస్తే సరిపోతుంది. చింటూ బామ్మ అసలు ఏం తిందో చూసావా? పకోడీ తింది బాబాయ్, నాన్న వాళ్ళకి కూడా పంపించింది. నాన్న వాళ్ళకి? అనవసరంగా నా టవల్ని తిట్టుకున్నా, కానీ ఇలాంటి సమయంలో ప్యాంట్ కన్నా ఈ టవల్ ఎంతో సుఖమో ఇప్పుడు అర్థమవుతుంది. ఏమైందన్నా? ఏమోరా, పకోడీ తిన్నంతసేపు బాగానే ఉంది, తర్వాత ప్రారంభమైందిరా సునామీ. అబ్బో ఎవరా పెట్టారు పకోడీలు? నా మీద పగ సాధించడం కోసం నీ కొడుకులందర్నీ మగపెళ్లి వారిలా పంపిస్తే నేను తెలుసుకోలేనా సుమి? మీ పెద్ద కొడుకుని మీరు ఒరే అని పిలిచినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మీ రెండో కొడుకు భోజనాల దగ్గర గొడవ చేసినప్పుడు మీ మొహంలో ఆనందం చూసినప్పుడే అర్థమైపోయిందండి మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని. మీ పాపం పండి మీరంతా ఒకే కుటుంబం అని నాకు తెలిసిపోయింది. ఈ విషయాన్ని మా నాన్నగారితోనూ మగపెళ్లి వారితోనూ చెప్పి మీ బండారం బయట పెట్టొచ్చండి. మిమ్మల్ని దేవతలా చూసే వాళ్ళందరితో చీ కొట్టించొచ్చండి. కానీ నేనలా చెయ్యనండి. ఎందుకో తెలుసా అండి? నాకు కావాల్సింది మిమ్మల్ని అవమానించడం కాదండి, ఏ అడ్డంకులు లేకుండా మా అక్క పెళ్లి జరగడం. అలా జరగాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. రేపు తెల్లారేసరికల్లా
ఇల్లు ఖాళీ చేయాలి. అలాగని ఇంట్లో కనిపించారే అనుకోండి, నేనేం చేస్తానో చెప్పనండి, చేసి చూపిస్తానండి. నిన్ను ఇదిగో సుమతి, ఆ పెళ్లి మండపం కట్టే వాళ్ళకి టీలు కావాలట. మధుని వెళ్ళి ఇవ్వమని చెప్పు. అలాగేనండి. ఆ సన్నాయి వాయించే వాళ్ళు 2000 అడ్వాన్స్ అడిగారు, అది కూడా ఏర్పాటు చేయమని చెప్పు. అన్ని పనులు అదొక్కతే ఎలా చూసుకుంటుందండి? ఆ డబ్బులేవో మీరు ఇవ్వండి, టీలు నేను దాంతో పంపిస్తాను. అలాగే. సరే, ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెచ్చిస్తే నేనే పట్టుకెళ్ళిస్తాను. అబ్బబ్బబ్బబ్బా, మీకేది తెలీదు, అన్నీ నేనే చేయాలి. ఉండండి, తీసుకొచ్చిస్తాను. ఏమిటా నడక? పొండి అన్నా కూడా ఇక్కడే ఉండడానికి మనమేమి సిగ్గులేని వాళ్ళం కాదు. మాట అంటే పడేవాళ్ళు అంతకన్నా కాదు. పదండి పదండి. అమ్మా అమ్మా, ఎక్కడికమ్మా? ఓ మీరా మాస్టర్ గారు? ఏమీ లేదు, కొంచెం అర్జెంటుగా పని పడింది, వెళుతున్నాం. కుదిరితే పెళ్లికి వస్తాం. అదేమిటి తల్లి, ఇంకా సేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? ఆ మాట వెళ్ళి మీ కూతురుని అడగండి. ఏ మిమ్మల్ని ఏవైనా అందా అమ్మా? చచ్చా, మమ్మల్ని ఏమంటుంది? మాకే మీరేదో దాస్తున్నారని నాకు అర్థమైంది తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పండి. తెల్లారేలోపు మమ్మల్ని అందరిని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంది, అందుకే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోమ్మందా? అసలు మిమ్మల్ని వెళ్ళిపోమనాల్సిన అవసరం ఏముంది? ఏముంది, అన్ని పనుల్లోనూ మేము రాసుకుని పూసుకుని తిరుగుతున్నావట. అది ఆవిడికి నచ్చనట్టుంది, అందుకే మమ్మల్ని పొమ్మంది. మేము మీతో కావాలనే అడ్డమైన ఖర్చులు పెట్టిస్తున్నామంట, మిమ్మల్ని అప్పుల పాలు చేస్తున్నామంట. అవును, మేమేమో దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలని వస్తే ఆవిడేమో చెడగొట్టడానికి వచ్చామని తిడుతుంది. చూడండి, మేము మీకు మంచి చేయాలనుకున్నాం, చేశాం. అయినా మీ అమ్మాయి మమ్మల్ని అవమానించింది, అందుకే వెళ్ళిపోతున్నాం. చేతు, ఏంట్రా ఆవేశం? ఈ విషయాలన్నీ మాస్టర్ గారికి తెలియకూడదని చెప్పానా? ఇప్పుడు చూడు, కూతురు చేసిన పనికి ఆయన ఎంత బాధపడుతున్నారో. ఇదేం పెద్ద విషయం కాదులేండి. పైగా తను చిన్నపిల్ల, ఏదో తెలుసో తెలియకో అలా నోరు జారుంటుంది. అంత మాత్రానికి మీరు మధురు పిలిచి చెడామడా తిట్టటమో చెంప మీద కొట్టడమో చేస్తారేమో. అలాంటివేమీ చేయకండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. మధు 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 మధుమతి. అయ్యో మాస్టర్ గారు, ఏదైతే జరగకూడదని సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకున్నాను, అదే జరగబోతోంది. శ్రీరామచంద్ర, నువ్వే ఈ గొడవ ఎలాగైనా ఆపాలి. చూడండి మాస్టర్ గారు, కావాలంటే మేం వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మాయిని ఏమైనా అనుకోండి, మా ముందు మాత్రం ఏమీ అనకండి. చాడీలు చెప్పి తండ్రి కూతుళ్ళకి చిచ్చు పెట్టిందన్న చెడ్డ పేరు మాకు రానివ్వకండి. ఏమిటి నాన్నగారు? అనసూయాదేవి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావా? అది
నాన్నగారండి. నాకు విషయం కాదు, వివరాలు కావాలి. వెళ్ళిపోమన్నావా? చెప్పు. ఎంత పొగరే నీకు! నిన్ను 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 మాస్టర్ గారు, ఏంటి మాస్టర్ గారు ఇది? మీరు ఇలా ఆవేశపడతారని మీకు చెప్పకుండా వెళ్ళాలనుకున్నాను. అలా వయసొచ్చిన పిల్ల మీద చేయి చేసుకోవడం పద్ధతి కాదు. కుర్ర వయసు కదా, కొంచెం తొందరపాటు. మనమే దాన్ని కళ్ళం వేయాలి. కాకపోతే నేను కాబట్టి, పైగా మీరన్నా మీ కుటుంబం అన్నా అభిమానం ఉన్నదాన్ని కాబట్టి ఎంత అవమానించినా క్షమించి వెళ్ళిపోతున్నాను. అదే వేరే వాళ్ళు గనక ఇదే మాట అన్నారనుకోండి, అక్కడికక్కడే వద్దులేండి, మీరు బాధపడతారు. విన్నావా? ఆవిడ ఎంత సంస్కారవంతురాలు! నువ్వు అవమానించినా నిన్ను క్షమించమంది. నిజానికి ఆవిడ సహకారమే లేకపోతే నేను ఈ పెళ్లి చేయగలిగేవాడినేనా? నీ అక్క పెళ్లి జరిగేదేనా? అటువంటి ఆవిడ్ని నెత్తిన పెట్టుకుని పూజించాల్సింది పోయి ఇంట్లోంచి అవమానించి వెళ్ళగొడతావా? నువ్వు నా కూతురువేనా? నన్ను క్షమించండి నాన్నగారండి. నా దృష్టిలో దానికి క్షమాపణ లేదు. చేసిన తప్పుకి అనసూయాదేవి గారిని క్షమించమన్నాడు. వారు క్షమించి లోపలికి వస్తే అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. నన్ను క్షమించండి, క్షమించండి. మనలో మనకు క్షమాపణలేంటమ్మా? చేతు, అమ్మా, మాస్టర్ గారు బాధపడుతున్నారా? అందరూ లోపలికి పదండి, పెళ్లి జరిపించే వెళ్తాం. ఉమ్. పదండి 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 అమ్మా. అందరూ లోపలికి పదండి. చూసావుగా, నీకు దెబ్బ కొట్టడం తెలిస్తే
నాకు దిమ్మ తిరిగిపోయేలా కొట్టడం తెలుసు. ఈ ఇల్లు నీదని పొగరుతోనే కదా నన్ను వెళ్ళిపోమన్నావు? నీ పొగరు దించే మాస్టర్ ప్లాన్ వేశా. అది తప్పించుకోవటం నీ తాత తరం కూడా కాదు. పద పదండి. పదమ్మా. నమస్కారం బాబు. నమస్కారం. రండి బాబు. తెల్లారేసరికల్లా ఇల్లు ఖాళీ చేయాలి. ఓసేయ్ మధుమతి, వయసులో పెద్దదానన్న గౌరవం లేకుండా, అక్క పెళ్లికి అప్పిచ్చానన్న మర్యాద కూడా లేకుండా తెల్లవారేలోపు ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంటావా? చెప్తా. ఈ అనసూయతో పెట్టుకుంటే పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలిసొచ్చేలా మంచి గుణపాఠం చెప్తా. ఈ అనసూయతో పెట్టుకుంటే పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలిసొచ్చేలా మంచి గుణపాఠం చెప్తా. రండి రండి శాస్త్రి గారు, రండి. ఏమిటమ్మా రమ్మన్నారట? ఏమీ లేదు శాస్త్రి గారు. ఏమీ లేనప్పుడు పిలవటం దేనికమ్మా? టైం వేస్ట్ అంటే ఏమిటి కంగారు పడ్డారా? ఊరికే జోకు. నువ్వే పెద్ద జోకర్లా ఉన్నావు. నీ మొహానికి జోకులు ఒకటే. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అవును, మీ అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? మీతో అయితే ఏమీ అనలేదు, వారితో మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అన్నాను. అరే ఏమో అనుకున్నాను కానీ శాస్త్రి గారు, మీరు జోకులు మీ జోకులే వేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు కాబట్టి కట్నం బాగానే తీసుకుని ఉంటారు. నేను పైసా కట్నం తీసుకోలేదు. నిజమా? అవును. కాకపోతే మా ఆవిడ మాత్రం 7 లక్షల కట్నం తీసుకుంది.
అరే, మళ్ళీ జోక్ వేసేశారు. అవును, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే తక్కువలో తక్కువ ఓ 50,000 పైనే ఉంటుంది. మరి ఇంత తక్కువ కట్నానికి ఎలా ఒప్పుకున్నారు? బలేదానేమమ్మా, శాస్త్రి గారు ఏమైనా పెచ్చ పొలకేసి అనుకున్నావా? ముష్టి 7 లక్షలు ఒప్పుకోవడానికి. మరి ఎందుకు ఒప్పుకున్నట్టు? ఎందుకో మనకి మాస్టర్ చెప్పారుగా. ఆ ఏమి చెప్పాడు? వద్దులేండి శాస్త్రి గారు. ఎంత కాదనుకున్నా మీరు కాబోయే వ్యక్కులు. అనవసరంగా మీ మధ్య చిచ్చు పెట్టడం మాకెందుకు చెప్పండి. మీరు చెప్పకపోతే మేం పిచ్చి పట్టిన వాళ్ళం అవుతాం. చెప్పండి తల్లి.